వైసీపీ మాజీ మంత్రి గుడివాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోడాల నాని గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ 2029లో అధికారంలోకి వచ్చేది మేమే, మమ్మల్ని ఆపే దమ్ము అడ్డుకునే దమ్ము ఎవ్వడికి లేదు, ఎవ్వరికి ఆ ధైర్యం లేదు అని చెప్పి ఆయన విమర్శిస్తున్నారు. మీరేమంటారు? ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి దీని మీద? నేను ఒక సామాన్యుడిగా, ఒక రాష్ట్ర ప్రజల యువకుడిగా చెప్తున్నాను. 2024లో ప్రజలు బుద్ధి చెప్పారు వైసీపీకి. ఇలాంటి మాటలు మాట్లాడి నోటిదోలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లకే పరిమితం చేశారు. ఈసారి అవి కూడా రాకుండా సింగిల్ డిజిట్ తోటి కూర్చోబెడతారు పార్టీని. ఆ పార్టీ వ్యవస్థాపకంగా అసలు సరైన విధానంలో లేదు. ఆ పార్టీ వాళ్ళు భవిష్యత్తులో కూడా ప్రజలు వాళ్ళకి అవకాశం ఇవ్వరు. ఇదే వాళ్ళకి ఆఖరి అవకాశం అయిపోయింది. మళ్ళీ నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలి. ఎంత వ్యక్తినైనా సరే. ఇప్పుడు వీళ్ళ వల్ల, కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలకి జరిగే నష్టమేం లేదు, ప్రజలకు లాభమే జరుగుతుంది. వీళ్ళు చేసిన పనుల అరాచకాల వల్ల ఆ వైసీపీ పార్టీ అనేది భూస్థాపితం అయిపోయింది ఆల్రెడీ. ఇంక ఈ మాటల వల్ల ఉన్న నా 11 సీట్లు కూడా నెక్స్ట్ భవిష్యత్తులో కూడా రావని మనం చేసుకుంటాం. వైసీపీ మాజీ మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కోడాల నాని గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ 2029లో అధికారంలోకి వచ్చేది మేమే, మమ్మల్ని ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదని చెప్పి విమర్శిస్తున్నారు. దానికి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి ఒక సామాన్యుడిగా? ఇదే రకంగా ఎలక్షన్ ముందు 2019 ముందు వాగి ఏం చేశారంటే ఈ వాగుడు పిచ్చుకొట్ట అవుతుందని చెప్పేసి 2024 ప్రజలు వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పారు. మళ్ళీ ఇదే రకంగా ఇప్పుడు వచ్చిన 11 సీట్లను ఇచ్చాడు. రేపు వచ్చిన 11 సీట్లు కూడా రావు. దాని గురించి జనాలు మన గురించి ఏమనుకుంటున్నాము, ఏం అనుకుంటున్నా. నేను నెక్స్ట్ 2029లో మేము వస్తే మేము జనాలు ఇది చేస్తాం, మేము ఇది చేస్తాం, ఈ అభివృద్ధి చేస్తాం, ఈ అభివృద్ధి చెప్పుకోవాల్సింది పోయి వాళ్ళ యొక్క నైజాముని, వాళ్ళ యొక్క మానసిక స్థితి సరిగ్గా లేదు, ఓర్చుకోలేకున్నారు. ఇది లేకుండా ఏంటంటే మేము 2029 వస్తాము, రఫా ఇస్తాము, ఇట్లా చేస్తాము, ఇట్లా చంపేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం అనేది అది కరెక్ట్ కాదు. చేసే మాటలు అవన్నీ జనాలు నిశ్చింతగా పరిశీలిస్తున్నారు. రేపు 2029లో ఇంకా ఇచ్చిన 11 సీట్లు కూడా రాకుండా తగిన బుద్ధి చెబుతాయి. వైసీపీ మాజీ మంత్రి గుడివాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోడాల నాని గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ 2029లో అధికారంలోకి వచ్చేది మేమే, ఎవరు అడ్డు అదుపు లేదు, మమ్మల్ని ఎవరు ఆపే దమ్ము ధైర్యం కూడా ఎవరికి లేదు, తుక్కు పెడతాం అనే విధంగా ఆయన విమర్శలు చేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి? అతను 2 సంవత్సరాలు అవుతుందండి. 2 సంవత్సరాల నుంచి ఆడిపోయాడు. ఎందుకు వచ్చాడు, ఏం మాట్లాడుతున్నాడు? ఈ 2 సంవత్సరాల్లో అతను దాంకొని అతను జైల్లోకి వెళ్ళాడు. అతను జైల్లోకి ఎవరు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది ఏమీ లేదు. ఇవాళ ఎందుకు వస్తున్నాడంటే రేపొద్దున సీటు ఉందో లేదో అతనికి తెలియదు. దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి మెప్పొందడానికి అతను ఈ విధంగా మాట్లాడతాడు అనమాట. రప్ప అనేది ఒక ప్రభుత్వం అధికారంలో వచ్చే వాళ్ళు రప్ప అనే పదం మాట్లాడతారా? అధికారం అనేది ప్రజలతో మమేకమయ్యి ప్రజలతో పని చేయించేటట్టు ఉండాల. రప్ప అని అధికారంలోకి వచ్చి వాళ్ళు ఏం పని చేస్తారు? కోడాల నాని గారు విమర్శిస్తూ 2029లో మేమే వస్తాము, వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని రప్ప నొరుకుతాము, అడ్డొచ్చిన అందరినీ కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోతాం అంటారు. మరి ఇవే మాటలు గతంలో కూడా మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఒకవేళ వాళ్ళు వస్తే ఏం జరుగుద్ది? మీరేమనుకుంటున్నారు? అసలు వాళ్ళు ఎందుకు వస్తారండి? ఎందుకు వస్తారు? అసలు అధికారం వచ్చే ఛాన్సే లేదు. వైసీపీ మాజీ మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కోడాల నాని గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ 2029లో అధికారంలోకి వచ్చేది మేమే, మమ్మల్ని ఆపే దమ్ము ధైర్యం ఎవరికి లేదు అని చెప్పి విమర్శిస్తున్నారు. మీరేమంటారు దానికి? ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి? అంటే కూటమి ప్రభుత్వం కలిసి ఉన్నంత వరకు మాత్రం వాళ్ళు మళ్ళీ రావడం చాలా కష్టం. కూటమి ప్రభుత్వాన్ని విడదీయడానికి ఆయన చాలా రకాలుగా గొడవలు పెట్టడం కానీ విమర్శించడం కానీ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా వీళ్ళు దృఢంగా తిప్పి కొడుతున్నారు. ఆయన బూతులు పంచాంగం తప్ప ఎప్పుడు కూడా ఒక అభివృద్ధి పని మీ రాజకీయంగా విమర్శించడం ఆయన ఎప్పుడు చేయలే. ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి మాటలు ఎవరు పట్టించుకోరు. మొన్న అలా మాట్లాడినందుకే వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇంకా దిగజారి మాట్లాడారనుకోండి, ప్రజలు చాలా దారుణంగా బుద్ధి చెప్తారు. 2029లో అధికారంలోకి వస్తాం, ఒక్కొక్కరిని రప్ప నరుగుతాము, గుర్తు పెట్టుకోండి జాగ్రత్త అనే విధంగా ఆయన వార్నింగ్లు ఇస్తున్నారు. ఆయన మాట తీరు ఎలా అనిపిస్తుంది? గతంలో ఇలానే మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు దీనికి? ఆయన ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడిలాగా మాట్లాడండి.
ఇప్పుడు ఒక రౌడీ నాయకుడిలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. రాజకీయంగా ఎలా చెప్పాలండి, ఈ ప్రభుత్వాన్ని మేము పడేస్తాం, రేపు వచ్చిన ప్రభుత్వంలో ప్రజలకి న్యాయం చేస్తాం, ఓ మంచి అభివృద్ధి చేస్తాం అలాంటివి చెప్పాల్సింది పోయి మేము రప్ప వాళ్ళ మీద వీళ్ళ మీద పగ తీర్చుకుంటాం, పగ రాజకీయాలే మేము చేస్తాం అంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు, అలా నమ్మి వాళ్ళకి ఓట్లేసే తీరు కూడా లేదు ఇప్పుడు. వైసీపీ మాజీ మంత్రి కోడాల నాని గారు నిన్న మీడియా ముఖంగా మాట్లాడుతూ 2029లో అధికారంలోకి వచ్చేది మేమే, మమ్మల్ని ఆపే దమ్ము ధైర్యం ఎవ్వడికీ లేదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. దాని గురించి మీరేమంటారు? ఫస్ట్ కొడాల నాని గారు 2024 ఎలక్షన్లో రిజల్ట్ రాకముందే గుడివాడ నుంచి పారిపోయిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ నుంచి పారిపోయిన వ్యక్తి. ఆయన మాటలు అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాం. మరి ఆయన మమ్మల్ని ఆపే దమ్ము ఎవరికీ లేదు, అధికారంలోకి వచ్చిన తర్వాత రప్ప నరుకుతాం అనే విధంగా ఆయన మాట్లాడుతున్నారు కదా. రప్ప నరకంటే ఏదైనా అడవిలోకి వెళ్ళి చెట్లు ఏదైనా ఉంటే పచ్చి చెట్లు నరుక్కోవడమే కానీ ఇక్కడ ఎవరిని ఏం చేయలేరు అంటే. ఇంకోటి ఏంటంటే 2024 రిజల్ట్స్ రాకముందే ఇక్కడ నుంచి పారిపోయి ఆ వీడియోలు చూసినప్పుడే నవ్వు వచ్చింది అందరికి. ఇప్పుడు కొత్తగా నవ్వాల్సింది, ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అసలు. కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఏమీ చేయడం లేదు, అసమర్థ పాలన చేస్తుందని చెప్పి ఆయన విమర్శిస్తున్నారు. దానికి మీరేమంటారు? మీకు ఎలా ఉందంటారు? వాళ్ళ బాసు అంటాడు, మా ఆవిడ గారిని ఏమన్నా అంటే మచ్చబెడితే ఊరుకోని అనే వ్యక్తి. వాళ్ళ బాసు వాళ్ళ చెల్లెలు గారు చెప్పే మాటలకి సమాధానం చెప్పలేక మీడియా ముందుకు రాలేక సతమతం అవుతున్నాడు. ఈయన వాళ్ళ మిస్సెస్ మీద వాళ్ళ బాస్ మీద ఏగవాలని ఏమని అంటాడు. మరి ఈయన ఎలాంటి వ్యక్తి ఆలోచించుకోవాలి మనమే. వైసీపీ మాజీ మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కోడాల నాని గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ 2029లో అధికారంలోకి వచ్చేది మేమే, మమ్మల్ని ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు అని చెప్పి ఆయన విమర్శిస్తున్నారు. మీరేమంటారు దీని గురించి? ఒక సామాన్యురాలుగా మీ అభిప్రాయం ఏంటి? ఇది ముమ్మాటికి కూడా ఫేక్ న్యూస్ నేనని. ఎందుకంటే మీరు ఇంకా కళల్లోనే ఉన్నారా? కళల్లో కూడా మీరు 3 తరాల వరకు ఊహించని మాట మాట్లాడారు. ఇంకా 2029 వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వమే కొనసాగుద్ది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక సాధారణ మహిళగా చెప్తున్నాను, ప్రతి ఇంటా కూడా తల్లికి వందనం పడింది. పిల్లల్ని చదివించుకోలేమని ఒక బిడ్డ ఉంటే ఒక బిడ్డకు కాదు, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పడింది. రేషన్ కార్డులో కూడా ఖచ్చితమైన కొలతలతో అన్ని ఇస్తున్నారు. నిన్నగాక మొన్న జొన్నలు, రాగులు అట్లాంటివి కూడా ఇవ్వటం వల్ల ఇంకా ప్రభుత్వానికి మంచి పేరు కూడా వచ్చింది. తర్వాత అమరావతి రాజధాని, ఆంధ్రుల రాజధాని, అమరావతి రాజధాని, దేవతల రాజధాని అని చెప్పని అందరూ కూడా కొనియాడబడుతున్నారు. ఎటువంటి కుట్రపూరిత పనులు చేసినా, ఎటువంటి అరాచక పనులు చేసినా సరే అనవసరంగా ఇంకా ఉన్న 11 సీట్లు పోయి 1కి పరిమితమైన ఆశ్చర్యపోక్కర్లేదు. అంతేగాని ఊహల్లో కూడా ఊహించుకోవద్దని నానిగారికి నేను చెప్తున్నా. ఎందుకంటే ఇది సురిష్టంగా ఉంది, సుస్థిరమైన ప్రభుత్వం, సుస్థిరమైన పాలన అందిస్తుంది. అటువంటి అప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడటం వల్ల మీ ఉనికిని కోల్పోతారు, ఇంకా కొంచెం పాతాళానికి తీసుకువెళతారు తప్ప వేరే ఏమీ లేదు. వైసీపీ మాజీ మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కోడాల నాని గారు మాట్లాడుతూ మీడియా ముఖంగా 2029లో అధికారంలోకి వచ్చేది మేమే, మమ్మల్ని ఆపే దమ్ము ధైర్యం ఎవ్వడికీ లేదని విమర్శిస్తున్నారు. ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి? ఆయన మాట్లాడే మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉంది? అసలు జరిగే పనేనా? అంటే ఎలక్షన్ ముందు కనిపించేవాళ్ళండి వీళ్ళందరూ. 2014లో అదే మాట అన్నారు, 2019లో అదే మాట అన్నారు. సరే ఆ టైం బాగుండి గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు, ఓకే. 2024లోనే అదే మాట అన్నాడు. 2029 ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి యాస్టీజ్ వచ్చాడు. అది కామన్, ఆయన రావటం అనేది కామన్. గెలుస్తూ ఏదో టైం బాగుండి గెలిచాడు, ఆపోజిషన్ ఎవరో లేక. అంతే తప్పితే ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నాడు, మంచి వాళ్ళు ఉన్నారు, ప్రజలకు బాగా పట్టించుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి గెలిపించారు. అప్పుడంటే ఎవరో లేక ఎవరో ఒకరిని ఎన్నుకోవాలి కాబట్టి ఎన్నుకున్నారు తప్పితే మనోడు ఏదో మంచి చేస్తాడు, ప్రజలను పట్టించుకుంటాడు అనే ఉద్దేశంతో కాదు. ఇంకెవరో లేక ఈయన గెలిచాడు అంతే. మరి ఈ రోజు ఆయన మాట్లాడుతూ మమ్మల్ని ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు, రప్ప నరుకుతాము, 2029లో అధికారంలోకి రాగానే తాట తీస్తాం, తొక్క తీస్తాం అంటున్నారు. దీని గురించి మీరేమంటున్నారు? 2019 నుంచి 24 వరకు అలాంటివి చేసి 151 నుంచి 11లోకి వచ్చారు. మళ్ళీ ఇంకా సేమ్ యాస్టీజ్ అలాగే ఉంటే కనుక 11కి వస్తే 1 అవుద్ది. ఆ 1 కూడా రాపోవచ్చు, చెప్పలేము. వాళ్ళ టైం అంటే ఆ పార్టీ అధ్యక్షుడు తప్పితే ఇంకొకరికి వెళ్తానికి కూడా ఛాన్స్ లేదు. మరి పాదయాత్ర చేస్తామంటున్నారు. 2029 ఎన్నికల నాటికి పాదయాత్ర పూర్తి చేసి ప్రజల్లోకి వెళ్తాము, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి విమర్శిస్తున్నారు. అసలు జగన్ గారు పాదయాత్ర చేస్తే ప్రయోజనం ఉందా? గతంలో చేశారు, ఇప్పుడు చేస్తానంటున్నారు. దానివల్ల యూజ్ ఏంటి? ఆయన గెలిచింది పాదయాత్ర వల్ల కాదండి.
పాదయాత్ర అనేది ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నాడు. 2014లో చేశాడు, గెలిచాడు, గెలవలేదు. కానీ టైం బాగుండి గెలిచాడు అంతే. పాదయాత్ర అనేది ఏంటంటే జనాల్లో కనిపిస్తానికి మామూలుగా ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి ఆయన ఏదో టూర్ వేసినట్టు ఆంధ్ర రాష్ట్రానికి ఒక టూర్ వేసి వెళ్తున్నాడు తప్పితే, బెంగళూరు, కర్ణాటక, అదే ఆంధ్ర, కర్ణాటక ఏదో టూర్ వేసి వెళ్తున్నాడు తప్పితే ప్రజలను చూడటానికి కాదు, పట్టించుకోవడానికి కాదు. ఏదో పండుగలకు వచ్చినట్టు ఉగాదికి ఒక వీడియో, రంజాన్కి ఒక ఇఫ్తార్ విందో అలా వచ్చి వెళ్తున్నాడు తప్పితే రాష్ట్రం మీద, అభివృద్ధి మీద ఏం చెయ్యాలి, ప్రజలకి ఏం చేయట్లేదు అనే దాని మీద అవగాహన లేకుండా ఏదో వస్తున్నాడు, కనబడుతున్నాడు, వెళ్తున్నాడు తప్పితే పెద్ద ఉపయోగం లేదు. వైసీపీ మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కోడళ్ళ నాని గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ 2029లో అధికారంలోకి వచ్చేది మేమే, మమ్మల్ని ఆపే దమ్ము ధైర్యం ఎవ్వడికి లేదని చెప్పి విమర్శిస్తున్నారు. దానికి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? 2029లో అధికారంలోకి వస్తామని చెప్పి నువ్వు ఎలా చెప్తున్నావు అన్నా కొడాలి నాని. నువ్వు 2024లో కూడా అధికారంలోకి మేమే వస్తాం, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలా కూడా ఓడిపోతున్నాడు, లోకేష్ బాబు మంగళగిరిలో కూడా ఓడిపోతున్నాడు, వాళ్ళు కనుక గెలిస్తే నేను బూట్లు దుడుస్తాను, చంద్రబాబు నాయుడు గారు బూట్లు దుడుస్తాను అని చెప్పావు. నువ్వు ముందుగా చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి ఆయన బూట్లు పాలిష్ చేసి బూట్లు దుడిచి నెత్తిమీద చల్లుకుంటే అప్పుడు నువ్వు 29లో వస్తానని చెప్పి చెబుతున్నావు కాబట్టి జనం ఏదైనా నమ్ముతారు. నువ్వు 24లో చెప్పావు, ఏమైంది? మీ నాయకుడు 175 సీట్లు ఆంధ్రప్రదేశ్లో గెలుస్తా ఉన్నాం కుప్పంతో సహా అని చెప్పారు. ఎన్ని గెలిచారు మీరు? ముష్టి 11 సీట్లు గెలిచారు మీరు. ఇవాళ మళ్ళా 29లో మేమే గెలుస్తామని ఎట్లా చెబుతావు నువ్వు? వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలు సూపర్ 6 ఏదైతే కూటమి ప్రభుత్వం అమలు చేస్తానందో అవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళి అమలు చేస్తానని పెన్షన్లు ఇచ్చాం. ఈ రాష్ట్రంలో 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 తీసుకెళ్ళినటువంటి ఒక్క మాటతోటి 1,000 రూపాయలు పెన్షన్ పెంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తాత అవ్వలకి న్యాయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు అన్నా క్యాంటీన్లు తెరుస్తానని చెప్పినటువంటి వ్యక్తి అన్నా క్యాంటీన్లు తెరిచాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకునేటువంటి విద్యార్థులకు ఒకళ్ళుండా, ఇద్దరుండా, ముగ్గురుండా, నలుగురుండా అందరికీ తల్లికి వందనం ఇస్తానన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు 4గురుండా ఇచ్చారు, 5గురుండా ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకి గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తానన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఉచితంగా ఇచ్చారు. ఇవాళ బస్సు మహిళలకి ఫ్రీ బస్సు కల్పిస్తే ఫ్రీ సదుపాయం కల్పిస్తానని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ మహిళలతో పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు కూడా ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలు ఏంటంటే మేము చేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని హర్షించి వాళ్ళ కార్మిక, కర్షక, విద్యార్థి, యువత ప్రభుత్వ క్యాలెండర్లు ప్రతి ఉగాది కూడా ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేసి నిన్నగాక మొన్న ఉగాదికి క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. వైసీపీ మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కోడళ్ళ నాని గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ 2029లో అధికారంలోకి వచ్చేది మేమే, మమ్మల్ని ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు అని చెప్పి విమర్శిస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారు? వాళ్ళు చెప్పింది నిజమే కదా. ఎందుకంటే 2024లో 175 సీట్లు వస్తాయన్నారు, 11 సీట్లు పరిమితం చేశారు. అలాగే ఇప్పుడు కూడా పడగలగా అంటున్నారు. అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళకి అది నిజం అనిపిస్తుంది. నిజంగా క్షేత్రస్థాయిలో, కింద స్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారో ముందు మనకు అది కావాలి. అంతేగాని ఏదో మేమే అధికారంలో వస్తాం, మిమ్మల్ని అందరూ రపరప నరుగుతాము, మీ తాట తీస్తాము, మేము పెద్ద ఇది మీ కిమ్ములు లాంటి, మేము అధికారంలో ఉంటే ఒకలాగా ఉంటాము, అధికారం పోయిన మేము తక్కువ అని చెప్పి పగటకళ్ళగా అంటున్నారు తప్పించి ఎప్పుడు కూడా ప్రజానాయకుడు అనేవాడు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల్లో తిరుగుతా, రోజు వాళ్ళ సమస్యలపై పోరాడతా, అధికారంలో ఉంటే ప్రతిపక్షాలు చేసిన దాడికి సమాధానం చెప్పాలి, ప్రతిపక్షంలో ఉంటే అధికారం చేసిన తప్పుడు ఎత్తి చూపించాలి. అది నిజమైన రాజకీయ పార్టీ అంటే. అది మానేసి ఎవరిని ఎలా చిత్రహింసలు పెట్టాలి, ఇంకొక పార్టీ మళ్ళీ మనుగడలో ఉండకూడదని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టించి వాళ్ళని అనగదొక్కాలని చెప్పి ఎప్పుడు కూడా ఆ ధోరణిలో చూస్తే ఎప్పుడు కూడా ఆ రాజకీయ పార్టీకి భవిష్యత్తు అనేది ఉండదు. కోడళ్ళ నాని గారు విమర్శిస్తూ 2029లో అధికారంలోకి వచ్చేది మేమే, వచ్చిన వెంటనే కూడా తుక్కు పెట్టిన ఆరతిస్తాము, రప్ప నరుగుతామని చెప్పి విమర్శలు చేస్తున్నారు. మరి గతంలో ఇవే విమర్శలు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. మరి ఒకవేళ వాళ్ళు వస్తే పరిస్థితి ఏంటి? ఆయన విమర్శల గురించి మీరు ఏమంటారు? వచ్చేది అనేది అసంభవం అండి. ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు ఎప్పుడు కూడా ప్రశాంతమైన పరిపాలన గురించి ఎక్కువ ఆశిస్తూ ఉంటారు. అంతేగాని రపా నరుగుతాము, తొక్కి నారబెట్టి తీస్తాము అంటే అవతలలో ఏమి ఆషామాషి వ్యక్తులేం కాదు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన పరిపాలన చూసే 2014 విభజన జరిగిన రాష్ట్రాన్ని
ఆయన తప్పించి ఇంకెవరు గాడిలో పెట్టలేదని చెప్పి ఆయన్ని అధికారంలో తీసుకొచ్చారు. సరే ఒక్క ఛాన్స్ అని చెప్పి సరే ఈయన రాజశేఖర రెడ్డి కొడుకు కదా ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి ప్రజలు ఇచ్చారు. దాన్ని ఆయన సద్వినియోగం చేసుకోవాలా. ఆయన ఇష్టం వచ్చినట్టు నియంత పాలన చేసి చివరికి ఏమైంది 11 సీట్లు పరిమితం అయ్యాడు. రేపు పొద్దున 2029లో కూడా అదే పరిస్థితి అయింది. నాకు తెలిసి 11 సీట్లు వెళ్ళేది పోయి సింగిల్ డిజిట్ పరిమితం అవుతారని చెప్పి నా అభిప్రాయం. వైసీపీ మాజీ మంత్రి గుడివాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోడళ్ళ నాని గారు మీడియా ముఖంగా విమర్శిస్తూ 2029లో అధికారంలోకి వచ్చేది మేమే, మమ్మల్ని ఆపే దమ్ము ధైర్యం ఎవరికి లేదు, తుక్కుకుంటూ వెళ్తామని చెప్పి విమర్శలు చేస్తున్నారు. దాని గురించి ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారు? ఆయన మాటలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? సార్ ఇది చాలా దారుణం. ఎందుకంటే గతంలో రాజకీయంగా అతను ఎదిగింది తెలుగుదేశం పార్టీలో. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు టికెట్ ఇచ్చి 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ దాని తర్వాత పార్టీకి ద్రోహం చేసి ఏదో ఆయన ఉద్దేశంతో ఆయన వైసీపీకి వెళ్ళిపోయారు. కానీ మొదట్లో ఆయనకి రాజకీయం ప్రవేశం చేసింది చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ గురించి మాట్లాడటం అనేది చాలా దారుణం. ఎందుకంటే గతంలో ఎప్పుడు కానీ పెట్టిన తల్లిదండ్రులు కానీ మనకి రాజకీయంగా భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ విమర్శించడం చాలా దారుణం. గతంలో ఆయన 10 ఏళ్ళు వైసీపీలో ఉన్నా కూడా మంత్రి చేసిన వ్యక్తి ఒక సంస్థ ఎట్లా ఉంటుంది, ఏ విధంగా పోవాలనేది ముందు చూపుతో పోతున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన చేసిన విజన్ వల్ల, ఈ సూపర్ 6 వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే నెంబర్ 1గా ఉంది. ఈరోజు కోడళ్ళ నాని గారు విమర్శిస్తూ, ముఖ్యంగా మీడియా ముఖంగా ఆయన విమర్శిస్తూ 2029లో అధికారంలోకి వచ్చేది మేమే, వచ్చిన తర్వాత రప్ప నరుకుతామంటారు. ఎక్కడున్నా వెంటాడి వేటాడి నరుకుతూ వదిలేదే లేదని అంటారు. దాని గురించి మీరేమంటారు? అసలు అదే మాటలు గతంలో మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. గతంలో మాట్లాడినారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. వస్తే కదండి ఇప్పుడు వచ్చిన దానికే 11 సీట్లు దాకా పరిమితమైనారు. ఇలా మాట్లాడితే ఆ 11 కూడా రాదండి. 100% వాళ్ళు వచ్చే ప్రసక్తే లేదు. ఈ మరి మాటలు కూడా చాలా దారుణంగా, అసలు ఒక రాజకీయ నాయకుడు, ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎట్లా మాట్లాడాలో ఏమనేది కూడా తెలియకుండా మాట్లాడటం ఆయన అవివేకం. ఎందుకంటే ఇప్పుడు ఉండే ప్రజెంట్ కూటమి ప్రభుత్వం చెప్పాలంటే దాదాపు భారతదేశంలో 28 రాష్ట్రాలు అత్యధికంగా పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం మనం ఆంధ్రప్రదేశ్. మరి ముఖ్యంగా పాదయాత్ర చేస్తామంటున్నారు. 2029లో ప్రజల్లోకి వెళ్తాము, గెలుపు మాదే, మళ్ళీ సీఎంగా మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డినే ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి మీరేమంటారు? అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటి వరకు ఈ 11 మంది కూడా అసెంబ్లీకి పోవటం లేదు, ప్రజా ప్రస్తావన గురించి మాట్లాడటం లేదు, ఆ నియోజకవర్గాల గురించి కూడా వీళ్ళు మాట్లాడటం లేదు. వీళ్ళు మళ్ళీ ఎట్లా అధికారంలోకి వస్తారో ఆ దేవుడికి ఎరుగు.